టు అవర్ ఛానల్ డిఎం లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అనే పేపర్కి సంబంధించి టాప్ 20 క్వశ్చన్స్ అనమాట. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు చదవాల్సిన పక్కా క్వశ్చన్స్ ఇవి. ఇందులో ఏ క్వశ్చన్ ఇస్తారో మనం గెస్ట్ చేయాలి. ఇవి 4 చదవాలి ఫస్ట్ యూనిట్లో. సెకండ్ యూనిట్ ఇక్కడ మీరు ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయాలంటే ఆసిలోస్కోప్స్ మీద సిఆర్ఓ మీద, ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. యూనిట్ 3 ఇక్కడ ట్రాన్స్డ్యూసర్ దానికి వర్కింగ్ ఉంది కదా, రెండో క్వశ్చన్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే 4 చదవాలి, ఇంకొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. ఇక్కడ 7 సెగ్మెంట్ డిస్ప్లే మీద, ఎల్ఈడి డిస్ప్లే మీద ఎక్కువ ఫోకస్ చేయండి యూనిట్ 4లో. యూనిట్ 5లో ఈసీజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, దాంతోపాటు స్టెథోస్కోప్. ఈ రెండింటి నుంచే ఇంతవరకు లాంగ్ ఆన్సర్స్ వచ్చాయి. సో జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ని మీరు చదవండి. వీటికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్లు, క్లాసులు, మోడల్ పేపర్లు, ఇంపార్టెంట్ క్వశ్చన్లు, టాప్ 20 క్వశ్చన్లు మన డిఎం లాజిక్స్ యాప్లో ఇచ్చాను. యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక లాగిన్ వియా ఓటీపీ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. సో లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత సెమిస్టర్స్ కనిపిస్తాయి ఇలాగా. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ క్లిక్ చేయండి. మీకు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ కావాలి, స్క్రోల్ డౌన్ చేయండి. మ్యాథ్స్లో ఉంటే మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ ఉంటుంది, సారీ మ్యాథ్స్ తర్వాత కెమిస్ట్రీ, కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, సారీ కంప్యూటర్స్ తర్వాత ఉంటుంది. ఇది కొంచెం చెక్ చేయండి. ఇది కొంచెం ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్రైస్ ఎంత ఉంది? జస్ట్ 99 రూపీస్ ఉంది. ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేయండి. పర్చేజ్ చేయకముందే పీడిఎఫ్ ఓపెన్ చేయండి, ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పీడిఎఫ్లో ఓపెన్ చేయండి, ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. క్లాస్లో ఓపెన్ చేయండి, ఫస్ట్ యూనిట్ క్లాస్ ఓపెన్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, టాప్ 20 క్వశ్చన్ మోడల్ పేపర్లు ఇచ్చాను. మీరు ఓపెన్ చేసి చూడండి, ఫస్ట్ యూనిట్ చూడండి, పీడిఎఫ్ క్లాస్ వినండి, నచ్చితేనే కోర్సును తీసుకోండి. ఓకే, సో డెమోస్ ఇచ్చాను, వినండి. మీరు పెట్టే 99 రూపాయలకి వర్త్ కంటెంట్ అనిపిస్తేనే తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.